హాయ్ ఫ్రెండ్స్, నేను విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డార్లింగ్ విశ్వజ. నేను ఆల్రెడీ మంగళూరు వెళ్తున్నాను అక్క వాళ్ళ ఇంటికని వీడియో పెట్టాను కదా. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇప్పుడే. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఇక్కడ. ఇంకా ఫస్ట్ అయితే హాల్లో ఇలా పూజ గది ఇచ్చారు. ఇది హోమ్ హౌస్ కాదు, ఎందుకంటే అక్క వాళ్ళకు ఎప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకో ప్లేస్కి అలా ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటారు. మదురై, మంగళూరు, కోయంబత్తూర్ అని అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ 2 years అవుతుంది వచ్చి. సో హాల్లో నుండి డైనింగ్ హాల్ నుండి ఇలా కిచెన్ ఇచ్చాడు. కిచెన్ అయితే బాగా ఇచ్చారు పెద్దగా. తర్వాత ఇది వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ అలా పెట్టి చిన్నదాన్ని తీస్తుందని అన్ని పైన పెట్టేసింది. ఇంకా కిచెన్ పెద్దగా ఉందని ఇంకా కిచెన్ లోనే ఫ్రిడ్జ్ కూడా పెట్టేసుకున్నారు. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది, ఇది ఎక్కువ ఫ్రిడ్జ్ లో ఏం పెట్టి యూజ్ చేయదు. ఇంకా అలా కిచెన్ నుండి వస్తే ఇదొక బెడ్రూమ్. 3 bedrooms ఇచ్చారు. ఒక బెడ్రూమ్ లో మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మంగళూరులో రెంట్ ఒకటి చాలా తక్కువ, మిగిలినవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి. వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకేమైనా గ్రాసరీస్ కానీ చాలా రేట్స్ ఉంటాయి. అక్క వాళ్ళు ఏంటంటే 1 yearకి ఒకసారి, 2 yearsకి ఒకసారి ఇలా వేరే ప్లేసెస్ కి తిరుగుతూనే ఉంటారు. అందుకని ఫర్నిచర్ కానీ ఇంకేమీ తీసుకోలేదు. ఇంకా హైదరాబాద్ వచ్చి సెట్ అయిన తర్వాత ఓన్ హౌస్ తీసేసుకొని అన్నీ తీసుకున్నామని. ఇంకా తర్వాత ఒక బెడ్రూమ్లో ఏంటంటే బెడ్, ఇంకో బెడ్రూమ్లో అన్ని బట్టలు ఉంటాయి. ఇంకో బెడ్రూమ్ ఏంటంటే బావకే చదువుకుంటూ ఉంటాడు, అన్ని బుక్స్ పెట్టుకుంటాడు బావే. సో నాకైతే బాగా నచ్చింది, బాగుంది. ఎందుకంటే నేను అసలు ఇది ఎన్ని ప్లేసెస్ తిరిగినా కూడా అసలు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే సూర్య ఎప్పుడు బిజీ. లాస్ట్ 5 years నుంచి అడుగుతున్నాను సూర్యని నన్ను అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు అంటే ఇప్పుడు తీసుకొచ్చాడు. చాలా ప్లేసెస్ మిస్ అయ్యాను నేను. ఇన్ని ప్లేసెస్ తిరిగితే వాళ్ళు మదురై, చెన్నై, కోయంబత్తూర్ అని అన్ని ప్లేస్ తిరిగితే ఇక్కడికి వచ్చాను. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి అక్కడిని తీసుకురావడానికి అమ్మ డాడీ అన్న వెళ్ళినప్పుడు నన్ను చాలా సార్లు అడిగారు, నువ్వు రా మాతో, సూర్య వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దు కానీ మాతో రా అని. బట్ నాకు సూర్య లేకుండా నాకు వెళ్ళాలనిపించలేదు, అస్సలు వెళ్ళలేదు. సూర్య కోసం వెయిట్ చేసినందుకు ఎప్పుడైనా వచ్చాడు, ఫుల్ హ్యాపీ. లంచ్ టైంకి వచ్చాము. పన్నీర్ కర్రీ, ఇంకా పప్పుల పులుసులో అన్ని వేస్ట్ చేసింది వెజిటేబుల్స్. ఇంకా గులాబ్ జామ్ కాదు, ఇది కాలా జామ్. నాకైతే చాలా ఇష్టం. స్వీట్స్లో నేను ఎక్కువగా తిన్నదంటే ఇది సేమియానే. అసలు మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను ఈ గులాబ్ జాము ఒక బాక్స్లో చేసేసుకొని పెట్టుకొని ఎన్ని రోజులు తినేదాను. అలాంటి అసలు ఇప్పుడు ముట్టట్లేదు. తిన్న వీడియోస్లో ఇది ఇంకా పెట్టలేదు. అసలు క్రాక్స్ ఏం రాకుండా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇదైతే పప్పుల పులుసులో అన్ని వేస్ట్ చేసింది. నేను ఇలా అన్ని తినను, అందుకే ఇప్పటి వరకు నేను ఇలా చేసి ఎప్పుడు వీడియో పెట్టలేదు. ఇవన్నీ మా అక్క బాగా తింటది ఇలాంటివి, బట్ అసలు నేనైతే తినను. అన్ని ఏది పక్కన పెట్టేస్తాను ప్లేట్లో. పాప మా అక్కకి కొద్దిగా హెల్త్ బాగాలేదు. డెలివరీ తర్వాత చాలా వీక్ అయిపోయి చాలా సన్నగా అయింది. లేదంటే చెబ్బిగా ఎంత బాగుండేది అసలు. నేను అసలు సన్నగా పేషెంట్లా ఉంటే మా అక్క చాలా బాగుండేది. బట్ ఇప్పుడు ఉల్టా అయిపోయాము. నేను చూపిస్తాను మా అక్క ముందు ఎలా ఉందో ఫొటోస్లో. అసలు మీరు నమ్మరు, ఈమె మీ అక్కేనా అంటారు, అలా ఉండేది. చాలా చెబ్బిగా చాలా బాగుండేది. ఇంకా ప్లేట్లో వేసుకున్నాను ఇవన్నీ. ఈ క్యారెట్ కానీ, ఈ సోరకాయ ముక్కలు కానీ అన్నీ ఏది పక్కన పెడతాను. సూర్య నవ్వుతున్నాడు. నేను తిని సూపర్ అని చెప్తే మా అక్క తిడుతుంది, నీ మొహం సూపర్, వీడియోలో సూపర్ అబ్బా అని చెప్పడమే కానీ తినడం మాత్రం ఉండదు. ఎవరైనా చూస్తే ఎంత తింటుందో అనుకుంటారో అంత ఓవర్ యాక్షన్ చేస్తావు, తినడం తక్కువ ఓవర్ యాక్షన్స్ ఎక్కువ అని. ఈ పాపడాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసిండు. అంచుగడ్డ దీనిపైన పడ్డాడు పాపడాల పైన. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బీచ్కి వెళ్తున్నామని చెప్తే ఇది ముందే రెడీ అయిపోయింది, డ్రెస్ తీసేసి. అసలు ఆగట్లే, ఎప్పుడు వెళ్దామని వెయిట్ చేస్తుంది. అబ్బా చాలా కామెడీ చేస్తుంది ఇదైతే. ఇంకా నెక్స్ట్ వీడియో పెడతాను, మిస్ అవ్వకుండా. వీడియో ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్.